సింగరం చింత దగ్గర నుంచి తర్వాత సామలకోట వెళ్ళామండి. బండి మీద తిరిగాము ఈ 4 ఊళ్ళోనూ. సామలకోట మనకి భీమేశ్వర స్వామి ఉన్నాడు కదండి. తర్వాత ఇంకొక దిక్కున ఆ సామలకోటలోనే మనకి శ్రీమన్నారాయణుడు మాధవేశ్వరుడు గుడి ఏదో ఉందండి, అది కూడా వెళ్ళాము. కానీ అది షూట్ చేయడానికి కుదరలేదు, చేయలేకపోయాను. ఇక్కడ భీమేశ్వర స్వామి అండి. అయితే ఆ లోపల గుడిలో దేవుని తీనివ్వరు కదా, బయట ఒక శివలింగం ఉంటుందండి. దానికి మనం పాలు, నీళ్లు, విభూది, గంధము మనకు నచ్చిన అన్నిటితో అభిషేకం చేసుకోవచ్చండి. మేమైతే పాలు నీళ్ళతో అభిషేకం చేసుకున్నామండి. తర్వాత పైకి వెళ్ళి దేవుణ్ణి అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. నేను కింద నుంచి మీకు చూపిస్తున్నాను చూడండి. కింద మొదలైతే ఇలా ఉంటుందండి, పైన అభిషేకాలు జరుగుతాయి. కాకపోతే అంత క్లియర్గా మాకు డీటెయిల్గా తీయడానికి అవ్వలేదు. తర్వాత సామలకోటలోనే అయ్యప్ప స్వామి ఉన్నాడండి. ఈ అయ్యప్ప స్వామి గుడికి కూడా వెళ్ళాము మేము. ఇది కూడా చాలా బాగుందండి. అలా చూసుకుంటూ చూసుకుంటూ ఎన్ని గుళ్ళు ఉంటే అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతున్నామండి.